మాస్టర్ కోరియోగ్రాఫర్ ఆ జరగండి పాట కానీ అన్ని హైలైట్ అయ్యి జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ ఆయన గణేష్ మాస్టర్ కానీ అందరు మాస్టర్లు అందరూ బాగానే ఉన్నాయి. ఒకటి ఎక్కువ తక్కువ కాదు, అన్ని పాటలు బాగున్నాయి. సాంగ్ ఎలా ఉందన్న? ఏంటది నానా హైరా సాంగ్ ఎలా? ఆ కేక సూపర్ అన్న సినిమాలో లేదంట కదా అన్ని పాటలు బాగున్నాయి. బిజీగా నడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. బయట బాగుందన్న, నేను అదే చూసి మాట్లాడు. ఇది బయట బాగుందన్న, సినిమాలు లేదు కరెక్టే, ఎన్నాటికి బాగుందని చెప్పా తెలుసుకొని మాట్లాడు. కాబట్టి అన్ని పాటలు అన్ని సాంగ్స్ నేనేది కవర్ చేస్తాను, నువ్వు చేస్తావు చేస్తే నేనేం చేయను. నేను ఉన్నట్టుగా చెప్తా అంతే. ఆడు నేను 5,000 కాదు 50,000 కోట్లు అని చెప్పి గుర్తు పెట్టుకో. నీకు కాస్త దొరికినట్టుంది, అది వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అదే 1,00,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఏమని చెప్పాను మళ్ళీ ఈ సినిమాని గ్లోబల్ మీద సినిమా ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ మీద అన్ని థియేటర్లు వేస్తేనే 1,00,000 కోట్లు పక్కన చెప్పిన. కాబట్టి ఈ సినిమాని అయితే ఇంకెవడైతే ఆపలేడు. ఈ సినిమాకి చూడలేదా ఎవరు చెప్పారు? రాత్రి నుంచి ఇక్కడ ఉన్నా. డైరెక్షన్ బంద్ చేసుకోమని అన్న శంకర్ ప్యాకప్ అని అంతే. ఇక ఏం లేదు సినిమాలో మొత్తం. రామ్ చరణ్ ఎన్నో చూద్దాం అనుకున్నాము కానీ అసలు రామ్ చరణ్ చూపించలేదు. అసలు రామ్ చరణ్ చూపించలేదు. నేను కూడా ఫ్యానే, పెద్ద ఫ్యాన్ రామ్ చరణ్. 1,00,000 కోట్లు వేరే అన్న వద్దా నా సినిమా. రామ్ చరణ్ అన్న 3 గంటలకు లేచి వచ్చిన 3 గంటలకు లేచి వచ్చిన నా నిద్ర వచ్చింది సినిమా మూవీలో. కలెక్షన్స్ ఏమో కలెక్షన్స్ అయితే తెలియదు అన్న. శంకర్ పైన అయితే మరి ఘోరంగా కోపం ఉంది అన్న. బ్యాకప్ అన్న శంకర్ డైరెక్షన్ వరస్ట్ డైరెక్షన్. ఈ సినిమా చూస్తే ఎవరికి నచ్చదు అన్న. ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింటెడ్. వరస్ట్ సినిమా బాగుంది అంతే. మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో నాకైతే ఏమనిపించలేదు. మరి మిగతా వాళ్ళకి అనిపించిందా లేదైతే నాకైతే లేదు. నేనైతే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యాను. నా పెట్టిన డబ్బులు అయితే నేనైతే సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఇంకొంచెం తగ్గింది. ఇంకొంచెం నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్ ఇంకో ½ అన్ అవర్ 20 మినిట్స్ ఉంటే బాగుండేది. అది కొంచెం గట్టిగా తీసుంటే బాగుండేది అనిపించింది భయ. నేను అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను ఇంకొంచెం స్క్రీన్ టైం బాగుంటుంది. కొంచెం తక్కువ ఉన్నాడు అప్పన్న. ఈ సినిమాకి ఎక్కువ బ్రో. మళ్ళీ నువ్వు పార్ట్ 2 వెళ్తున్నావు నువ్వు అన్న. మొత్తం సినిమా మొత్తం పొలిటీషియన్ గురించే ఉంటుంది సినిమా మొత్తం ఉంటుంది అన్న. అది అనుకునే వాళ్ళకి అనిపిస్తుంది. సినిమా పరంగా చూసేవాడికి అది సినిమానే కనిపెట్టదు. దానికి నేనైతే ఏం చేయలేదు. శంకర్ గారి డైరెక్షన్ తగ్గింది, కొంచెం తగ్గింది. ఇంకొంచెం మెచ్చుకుంటే బాగుంటుంది. సూర్య గురించి మాట్లాడాలంటే ఓకే, సూర్య గారిది కూడా ఎస్ఎస్జే సూర్య గారి గురించి. కానీ లాస్ట్ టైం వచ్చిన సరిపోతే సినిమాలో అమ్మ ముగ్గురు నుంచి పెట్టాడు. ఇందులో కొంచెం తగ్గింది భయ. అంటే ఫైట్ ఇంకొంచెం గట్టి పెట్టుండాలి. లాస్ట్లో ఒక రూమ్లో ఈవీఎంలతో కొట్టుకుంటారు భయ. అవును, సోలో మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇరగ తీసేసాడు. యాక్టింగ్ ఏకదమ్ యాక్టింగ్ అయితే ఇంకొంచెం బాగుంటుంది. స్టోరీ గట్టిగా ఉంటే బాగుండు. కానీ అది సినిమా ఎక్కడి నుంచో అక్కడ తీసుకెళ్తారు భయ. ఐఏఎస్ ఉంటాడు, ఐపీఎస్ ఉంటాడు, అప్పన్న ఉంటాడు, ఓటర్ల కమిషనర్లు ఉంటారు. ఇవన్నీ ఎక్కువ అయిపోయాకే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం కొంచెం ఒకటే క్యారెక్టర్ పెట్టి ఉంటే బాగుండేది. ఏ షేడ్ నాకైతే అప్పన్న నచ్చాడు భయ. అప్పన్న మరీ చెప్తాడు రాజకీయం వెళ్ళకూడదు అని చెప్తాడు. రాజకీయంలో వెళ్ళకూడదని చెప్తాడు కూడా. రాజకీయం అనేది సినిమా అయితే ఇట్టు సినిమా బాగుంది, చూడవచ్చు, కాదంటలేదు. డబ్బులు రావాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా బాగుంది, రావాలి. ఇందులో కూడా రాజు కనకాల వేయలేదు కానీ శ్రీకాంత్ వేసాడు. శ్రీకాంత్ పక్కకి రాజు కనకాల ఉన్నాడు. శ్రీకాంత్ చచ్చిపోతాడు. రాజు కనకాల శ్రీకాంత్ కూడా చంపేస్తాడు. చచ్చిపోతాడు రాజు కనకాల అన్న. అసలు అసలు బతికే అవకాశం లేదు. శ్రీకాంతే మోసం చేస్తాడు. శ్రీకాంత్ కలిసి మన రాజు కనకాల ఇద్దరు కలిసి మోసం చేస్తారు. లాస్ట్లో అప్పన్న గారిని చంపేస్తారు. శ్రీకాంత్ గారు నువ్వు చూసావు కానీ ఈయన కూడా చంపేస్తాడు అన్నమాట రాజు కనకాల. మనము అమ్మాయిని ఒక్కనే పిలుస్తాం. అలాగే ఇండియా ఇండస్ట్రీ అంటే ఒక్క మొగాడు ఓన్లీ శంకర్ సారే భయ. ఆయన తర్వాత ఎవడైనా కానీ డైరెక్టర్ ఆయనకు ఒకరితో పోలిక లేదు. ఆయనకు ఒకరు సాటి రాదు భయ. ఒకడే ఒకడు వన్ అండ్ ఓన్లీ శంకర్ సార్ డైరెక్టర్ అంతే. వేరే వాళ్ళు ఎవరితో కాదు. సాంగ్స్ కేక ఇచ్చి పడేసిన భయ. సాంగ్స్ పుట్టిందే శంకర్ సార్ దర్శకత్వంలో. మనకు 19s లో జీన్స్ అనే ఒక సినిమా ఉంది, మీకు తెలుసు కదా. ఆ జీన్స్ అనే సినిమా ఒక పాట కోసం 7 వింతలు చూపించాడు. ఎక్కడ వరలో అలాంటి డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడా? మన ఇప్పుడున్న మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లు ఏదో తోపు అని చెప్పుకొని తీస్తున్నారు. అన్ని విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్లు ఆడ సెట్టింగే